ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారములు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 34వ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం అధ్యక్షరాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 10 అడుగుల భూదాన విరాళమును ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్.వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 7 శనివారాలు పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 7 పర్యాయాల పాటు నిర్వహించే గానామృతం 5వ పర్యాయం కొనసాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. గానామృతం 5వ పర్యాయం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీన శ్రీ మహా సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. 5 వారాలుగా 5 పర్యాయాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని వైభవంగా పూర్తి చేసుకుని ఈ వారం 6వ వారాన్ని కూడా మనం ఎంతో ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తొలి అడుగుగా ఈ యొక్క ఏదైతే మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించదలిచామో అదే ప్రాంగణానికి చెందినటువంటి స్థలం నందు కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థలం నందు ఈ యొక్క 7 కొండలమ్మ స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా 5వ పర్యాయాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటాము. వచ్చే వారం 7వ శనివారాన్ని కూడా ఘనంగా పూర్తి చేసుకుని ఈ పర్యాయము మనం గతంలో అనుకున్న విధంగా మహాసుదర్శన హోమాన్ని మనం వైభవంగా ఇదే ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాసుదర్శన యాగం అంటే అతి తక్కువగా జరిగేటువంటి హోమాలు ఏంటంటే సుదర్శన హోమం. అది కూడా వైఖానస కల్పసూత్రం ప్రకారం వైఖానస ఆగమోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా నిర్వహించడం జరుగుతుందో అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం త్వరితగతిన పూర్తి కావాలనే సంకల్పంతో ఈ యొక్క వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహాసుదర్శన హోమం నందు భక్తులు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని ఆ యొక్క కైంకర్య పనులు కూడా ఆ యొక్క హోమం నందు కూర్చొని స్వామివారికి హవిస్సు సమర్పించే అవకాశం కల్పించడం జరుగుతుంది. దాని యొక్క వివరాలను కూడా మీరు మా యొక్క ట్రస్ట్ సభ్యులు కానీ కలిసినట్టయితే సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ఉదయం పూట యథావిధిగానే 7వ శనివారాన్ని గానామృతం కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో అంకురాలు కూడా విశ్వసేన పూజ, పుణ్యావచన కార్యక్రమాలు చేసుకుని ఎంతో వైభవంగా మహాసుదర్శన హోమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 21వ తేదీ సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ సుదర్శన హోమం 22వ తారీఖు ఉదయం, ఆదివారం ఉదయం, సాయంత్రము, సోమవారం ఉదయం కార్యక్రమం చేసుకుని పూర్ణాహుతితో ఈ యొక్క హోమం కార్యక్రమం ముగిస్తుంది. ఇక 4 పూటలు జరిగేటువంటి సుదర్శన హోమంలో అనేక విశేష పూజా కార్యక్రమాలతో పాటు సుదర్శన హోమంతో పాటు నవగ్రహ హోమము, మంజుసూక్త హోమం, అలాగే ఇక దివ్యక్షేత్రానికి ఏదైతే బలం చేకూరుతుందో అన్ని రకాల పూజా కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 23వ తేదీన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సందర్భంగా మన వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా మన దివ్యక్షేత్రంలో
శ్రీ హయగ్రీవ స్వామి వారి యొక్క ఉపాలయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని సంకల్పం చేయడం జరిగింది. దానికి ముందుగా మనం హయగ్రీవ స్వామి వారికి కూడా విద్యా ప్రదాత జ్ఞాన ప్రదాత అయినటువంటి హయగ్రీవ స్వామికి కూడా మన పూజాధికారులను నిర్వహించుకుని ఆ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులందరికీ కూడా ఇదే ప్రాంగణంలో మా విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క ఆధ్వర్యంలో మనం విద్యార్థులందరికీ కూడా ఉచితంగా హయగ్రీవ స్వామి వారి పూజా పెన్నులను కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చే వారం 7వ వారం ఎంతో వైభవంగా మనం 5వ పర్యాయాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత శనివారం నుండి యథావిధిగా మళ్ళీ 6వ పర్యాయం పూర్తవుతుంది. 6వ పర్యాయం కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా ప్రతి ఇంటి నుండి మనం పెద్ద కార్యక్రమం వెంకటేశ్వర స్వామి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఈ సుదర్శన హోమం చూడటం అనేది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే షట్కోణంతో కూడినటువంటి సుదర్శన హోమం అనేది జరిగేది చాలా అరుదుగా జరుగుతుంది. రేపు జరిగే సుదర్శన హోమం చాలా విశేషమైనది అనమాట. దానిలో పాల్గొనకపోయినా దాన్ని చూసినా కూడా మనకి అనేకటువంటి సమస్యల నుండి మనం విముక్తి పొందుతాం. అనేక నిదర్శనాలు కలవు. ఇటువంటి మహాసుదర్శన హోమాన్ని భక్తులు మీతో పాటు 10 మంది తీసుకొచ్చి ఆ యొక్క స్వామి వారిని దర్శింపజేసి ఆయన ఆశీస్సు అందజేస్తే మనకి 1 రెట్లు ఫలితం కాబట్టి 10 రెట్లు ఫలితం సమకూరుతుంది. ఓం నమో భగవతే వెంకటేశాయ. వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు అవబోతున్న ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిర్మాణానికి భూదాన విరాళాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి సంకల్పానికి అందరూ చేయూతనిచ్చి ఈ సందర్భంగా జరిగే గానామృతం కార్యక్రమంలో 7వ శనివారం సందర్భంగా సుదర్శన హోమంలో కూడా అందరూ భక్తులందరూ విరివిగా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 22, 23 3 రోజులు జరుగుతుంది కార్యక్రమం. 3 రోజులు ఉదయం పూట గానామృతం, తర్వాత సాయంత్రం పూట సుదర్శన హోమం, మళ్ళీ 22వ తారీఖు 2 పూట్ల సుదర్శన హోమం, అట్లాగే 23వ తారీఖు సుదర్శన హోమం ఉదయం పూటగా అయిపోయిన తర్వాత పూర్ణాహితోటి కార్యక్రమంతో జయప్రదం జరుగుతుంది. అందరూ భక్తులందరూ విరివిగా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను.